మాట్లాడడం? ఊపిరి తీశాను, మాట ఎలా అయింది? నేను మెదడులో లలితా సహస్రనామ స్తోత్రం గురించి చెప్పాలని చేసినటువంటి భావ పరంపరల చేత నా మూలాధార చక్రం దగ్గర నుంచి కదిలినటువంటి వాయువు పైకొచ్చి సహస్రారం గుండా పైకి వెళ్ళకూడదు కాబట్టి వెనక్కి నెట్టివేయబడినటువంటి వాయువు నోటిలోకి వచ్చి నాలుక కదలడం చేత ఆ వాయువు నొక్కబడితే అది సొట్టలు బడి వర్ణములై అక్షరములు పదములు వాక్యములు నాలో ఉన్న భావాన్ని పైకి తీసుకొస్తే అవి బయట ఆ వాయువులో తరంగములై మీ అందరి చెవుల్లోకి వెడితే నాలో ఉన్న భావనలు మీలో ఉన్న భావములుగా మారిపోతే సభాపతిభ్యశ్చవో నమో నమో అని సభాపతి ఒక్కటైపోయింది. ఇన్ని కదలికలు కదుపుతున్న తల్లెవరు? జగదంబ. అమ్మ నాకొక్కడికి ఇచ్చింది శక్తి. ఒక్క మనుష్య ప్రాణి మాత్రమే లలితా సహస్రం చదవగలదు. ఒక్క మనుష్య ప్రాణి మాత్రమే రామరామ అనగలదు. వేరొక ప్రాణి అనలేదు. అలా అనగలిగిన శక్తి నాకొక్కడికే ఇచ్చింది. నేను అని తరించగలను, అనకూడదు అని పాడైపోగలను. కాబట్టి అనే శక్తిని ఇచ్చిన అమ్మవారు చిత్తంగా కూర్చుని గుప్తంగా రాసుకుంటూ ఉంటుంది. నీ శక్తి ఇస్తే నువ్వేం మాట్లాడావో నాకు తెలిసి అడుగుతుంది రేపొద్దున. కాబట్టి నేను అనవసరపు మాట మాట్లాడను. నేను మాట్లాడితే నాకు జగదంబ ఇచ్చిన అనుగ్రహం కాబట్టి నేను 10 మందికి పనికొచ్చేటట్టే మాట్లాడతాను అని అనుకున్నాను అనుకోండి, అదే పూజ. అదే ఎప్పుడూ మంత్రాన్ని అమ్మాయం చేసినట్లు. ఏది చేస్తున్నావో దాని మూలమును నువ్వు తెలుసుకుంటే చాలు. జపో జల్పహ, మాట అమ్మ అనుగ్రహంతో మాట్లాడుతున్నాను, ఇది తెలుసుకుంటే నువ్వు అనవసరపు మాట మాట్లాడలేవు. సకలమపి ముద్రా విరచన. లోకంలో ఈ చేత్తో ఇలా ఏదైనా పట్టుకోవడానికి వీలు కాక కొన్నాళ్ళు పనిచేసిన చెయ్యి తర్వాత పని చేయకపోవడం వల్ల కొన్ని వేల రూపాయల ఔషధులు తీసుకుంటూ కావాలని చేతికి కరెంటు షాక్ కొట్టించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అయినా ఈ వేళ్ళు ఇలా ముడుచుకోవట్లేదు, వాళ్ళకి ఈ చెయ్యి ఇలా పైకి లేవట్లేదు. కానీ నా తల్లి 5 వేళ్ళు ఇలాగా మూసుకునేటట్టు, ఈ చెయ్యి ఎలా కావాలంటే అలా కదిలేటట్టు నన్ను అనుగ్రహించింది. నా తల్లి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి నా శరీరం ఇలా కదులుతోంది. నా తల్లి అనుగ్రహం నాలో ఉండి ఇటువంటి కదలికలు నాకిస్తే నేను ఇలా ఎలా కదిపి చూపించగలను? లోపల ఉన్న అమ్మ ఎంతమందిని ఇలా అన్నావు అని లెక్క పెట్టుకోదా? వాళ్ళు కదిలే శక్తి అమ్మవారు ఇచ్చింది. ఎంతో మంది కదలలేకపోతున్నారు, నేను కదలగలుగుతున్నాను, అమ్మవారు ఉంది శక్తి రూపంలో కాబట్టి నడవగలుగుతున్నాను అనుకుని, అమ్మా నీ అనుగ్రహం అమ్మా, ఈ కాలు తీసి కాలు ఇయగలుగుతున్నాను. ఎందరో నడవలేక ఈడుస్తున్నారమ్మా, కర్ర పట్టుకుని నడుస్తున్నారమ్మా. చాలా మంది ఇలా కూర్చోలేక మోకాళ్ళ నొప్పులని వైద్యాలు చేయించుకుంటున్నారమ్మా. నీ అనుగ్రహం కర్ర పట్టుకోకుండా అలా మెట్లు ఎక్కొచ్చి దీని మీద కూర్చుంటున్నానమ్మా. నీ అనుగ్రహం లేకపోతే అమ్మా ఇలా ఎలా మడుచుకుంటాను? నీ అనుగ్రహం లేకుండా ఎలా ఎక్కుతాను? నీ అనుగ్రహం లేకుండా ఎలా నడుస్తాను? నా కదలికలలో నువ్వు ఉన్నావమ్మా. నమస్కారం చేసి మీరు ఉంటే మీరు అక్కర్లేని చోటికి ఎలా వెళతారు? పనికి మాలిన చోటికి మీరు వెళ్ళలేరు. మీ కదలికల యందు మీరు అమ్మవారిని చూసుకోవడం మీకు వస్తే, మీరు కదిలి వేసిన ప్రతి అడుగు మీరు పరదేవతకి చేసిన ప్రదక్షిణమే. కొత్త పూజ ఉండదు దానికి. కాబట్టి జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రదక్షిణ్యా క్రమనాశన జహుతి విధి. ఇంతకుముందు తిన్నాడు. ఇంతకుముందు తినేటప్పుడు నేను వండుకుంటున్నాను, నా కొరకు వండుకుంటున్నాను, నేను తింటున్నాను, వాడికి పెట్టడం ఏమిటని తిన్నాడు. ఇప్పుడు అలా తినడు. నేను తినడం ఏమిటి? అగ్నిహోత్రుడు నా ఇంటి పాచకుడై ఎందుకు వండి పెడుతున్నాడు నాకు? మహానుభావుడు అగ్నిహోత్రుడు వంట చేయడమా నా ఇంట్లో? పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు లింగ పురాణంలో, హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతేవ స్నేహి శంకరశైవ శాసనాత్. శంకరుడు ఆదేశించాడు కాబట్టి అగ్నిహోత్రుడు ఇంటింట పాచకుడై వంట చేసి పెడుతున్నాడు. అమ్మా నీ ఆజ్ఞమ్మ. ఆ బియ్యాన్ని మెత్తటి మెతుకులుగా మార్చాడు. ఒక కాయగూరని ఉప్పు కారంతో కలిపితే అంత రుచికరమైన పదార్థం చేశాడు. ఇవి కలిపి తింటుంటే ఇంత మెత్తటి శరీరంలో ఇంత కఠినమైన పళ్ళు పెట్టి ఆహారాన్ని నలుపుతున్నావు. నాలుక వెళ్ళి దాన్ని మధ్యకి తోస్తోంది. ఏమీ ఇబ్బంది లేకుండా ఇలా కంఠంలోంచి జారిపోవడానికి బాగా తీగలా సాగి జిగురుగా ఉండేటటువంటి లాలాజనాన్ని మళ్ళీ ఓ చెంచాడు నోట్లో పోసుకోకుండా లోపల నువ్వే పుట్టిస్తున్నావు.
కంఠంలోంచి జారి కడుపులోకి వెళ్ళిపోతే వెంటనే కడుపు కవ్వంతో చిలికినట్టు చిలుకుతోంది. చిలికి దానికి కావలసిన రసాయనములను విడిచిపెట్టి సూక్ష్మక్రిముల్ని చంపేస్తోంది. అందులో ఉన్న శక్తిని ప్రేగులు గ్రహిస్తున్నాయి. తెల్లవారేటప్పటికి పిప్పి బయటికి వెళ్ళిపోవాలి అని సంబరణీకండనములు సడలిపోయేటట్టు చేసి పిప్పిని విడిచిపెట్టేటట్టు చేస్తున్నావు. నా కీర్తిలో భాగం పంచుకుంటున్న నా భార్యా బిడ్డలు కానీ, నేను తెచ్చే ఐశ్వర్యాన్ని అనుభవించేటటువంటి నా కుటుంబ సభ్యులు కానీ నా శరీరంలోంచి బయటికి వెళ్ళే పదార్థాన్ని పట్టుకోరుగా. అమ్మా, భూమాతమైన నువ్వే పట్టుకోవాలి. అమ్మా, నీకు ఎంత దయమ్మా నా మీద అని అమ్మ లోపల వైశ్వానరాగ్ని ఉంది. ఇక్కడ ఆ అగ్నిహోత్రం పుచ్చుకుంటోంది. ఎలా హోమగుండంలో అగ్ని పుచ్చుకుంటుందో హవిస్సుని దేవతల కొరకు, అలా ఈ ఇంద్రియములకు అధిష్టానమైనటువంటి దేవతలకి శక్తినివ్వడానికి ఈ లోపలే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం, ఇక్కడే ఉన్న అగ్నిహోత్రం ఆ పదార్థాన్ని పుచ్చుకుంటోందని, అమ్మ ఇది నేను చేస్తున్న యజ్ఞం. యజ్ఞం చేసేవాడు చొక్కా బనీను వేసుకోకూడదు కాబట్టి తీసేసి ఉత్తరీయం వేసుకుని నిశ్శబ్దంగా పరిశేచనం చేసి నీతి అన్నాన్ని మృగముద్రతో పట్టి 5 సార్లు పంటికి తగలకుండా నాలుక మీద పెట్టి స్వాహాకారంతో లోపలికి ఇచ్చి తర్వాత మిగిలిన పదార్థాన్ని రుచి అన్న మాట లేకుండా అభినందన పురస్సరంగా ఈశ్వర ప్రసాదంగా లోపలికి ఎవడు పుచ్చుకుని సంతోషంతో విడిపోతున్నాడో వాడు ప్రతిరోజు యజ్ఞము చేస్తున్న సోమయాజి. అది అమ్మవారికి నిజమైనటువంటి ఆరాధన. అంతేకాని నువ్వు వండి తీసుకెళ్లి పాయసం అక్కడ పెట్టి నీకు లోపల జీర్ణం చేస్తున్న తల్లి ఆవిడ అన్న భావన లేకుండా ఒకరికి పెట్టడానికి నువ్వు ఏడిచి బ్రతికినటువంటి బ్రతుకులో పరదేవత యొక్క పూజ ఎక్కడుంది? కాబట్టి రాగస్వరూప పాషాఢ్య అంటే మీరు చేసేటటువంటి పనులను అమ్మవారు తీసేయదు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. కొడుకు మీద ప్రేమ అలాగే ఉంటుంది. కానీ కొడుకు మీద ప్రేమకి కారణం ఏదవుతుందంటే, అమ్మ లోకంలో కొడుకులు లేక ఎందరో బాధపడుతున్నారు. ఓ కొడుకుంటే బాగుందని బెంగ పెట్టేసుకున్న వాళ్ళు ఉన్నారమ్మా. నువ్వు ఎంత అనుగ్రహం వర్షించావమ్మా, నాకు కొడుకునిచ్చావా, ఆ కొడుకుని యోగ్యుణ్ణి చేశావా, ఆ కొడుక్కి నేను ఉపనయనం చెయ్యగలిగిన అధికారం ఇచ్చావా, వాడు నేను కలిసి సంధ్యావందనం చేసుకునేటటువంటి అదృష్టాన్ని ఇచ్చావా, వాడికి చదువు చక్కగా వాడు చదువుకుని వాడు ప్రయోజకుడై ఒక ఉద్యోగస్తుడయ్యేటటువంటి అనుగ్రహాన్ని ఇచ్చావా. అమ్మ నీ అనుగ్రహమే నా కొడుకు రూపంలో తిరుగుతోంది. నీ అనుగ్రహం అమ్మా నా కొడుకు, నీ అనుగ్రహం అమ్మా అనుకూలవతి అయిన ఈ భార్య, నీ అనుగ్రహం అమ్మా ఇంతమంది సభలో పెద్దరికం వహించి పీఠం మీద కూర్చుని 4 మాటలు చెప్పుకోగలిగిన అదృష్టం నువ్వు ఇచ్చిన అనుగ్రహం. అమ్మా నువ్వు ఈ 2 డొక్కలు నిప్పెట్టేటట్టు చేస్తే ఏ మాట మాట్లాడము. నువ్వు కది లోపలుండి పలికించి ఈ శరీరానికి ఇంత కీర్తిని పూజనీయతనిచ్చావు, దీనికి ఒక పూలదండ వేయించావు. ఊరు కాని ఊరిలో నేను వచ్చి కూర్చుంటే ఇంతమంది వచ్చి కూర్చుని నిలబడి వింటున్నారంటే అది నాదా తల్లి గొప్పతనం. తల్లి నువ్వు లోపల ఉండి నా చేత పలికించి నా మేధయందు నిలబడి నన్ను ఇంత అనుగ్రహించావా, అమ్మా నీకు నమస్కారం అని మీరు అనుకుంటే మీరేది మానేశారు నాకు చెప్పండి. మీరు ఉపన్యాసం చెప్పడం మానేశారా, మీ కొడుకుతో ఉండడం మానేశారా, పాయసం తినడం మానేశారా, మీ భార్యతో ఉండడం మానేశారా, ఏది మానేశారా? నాగండం మానేశారు అంతే. నాదికి బదులు అమ్మవారిది నాకు ఇచ్చింది అంటున్నారు. ఆ తల్లి నాకు ఇచ్చి నన్ను ఆనందింప చేస్తాను. అమ్మ కదూ, చిన్నతనంలో తెలిసి తెలియని వయస్సులో నేను మా అమ్మ చిటికిన నీళ్ళు పట్టుకుని మా అమ్మతో పాటుగా దుకాణాల దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా మిగలముగ్గిన చక్కెరకెళ్ళి అరటిపళ్ళ గెలవంక చూసి అమ్మ నాకు 2 అరటిపళ్ళు కొనిపెట్టమ్మా, 2 అరటిపళ్ళు కొనిపెట్టమ్మా అంటే డజన్ అరటిపళ్ళు కొని, ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత తిందువు కానివంటే నేను ఏడుస్తుంటే నన్ను సముదాయించి ఇంటికి తీసుకురాగానే ఆ అరటిపళ్ళు ఈగలు వాళ్తాయి, అక్కడ దుమ్ము పడుతుందని వద్దన్నా నాన్న తిను అని మా అమ్మ నా చేతులు తనే కడిగి ఆ తొక్క తీసి అరటిపండు నా నోట్లో పెడుతుంటే నాకు అమ్మ ప్రేమ అంటే ఏమిటో అప్పుడు అర్థమై, అమ్మ నువ్వు ముక్క తినమ్మా, నువ్వు ముక్క తినమ్మా అంటే వద్దు నాన్న నువ్వు తిను అని మా అమ్మ అంటే, కాదమ్మా నువ్వు తిను అంటే చిన్న ముక్క మా అమ్మ కొడుక్కుని మిగిలిన అరటిపండు అంతా నాతో తినిపించి ఇలా బొజ్జ చూసి దిష్టి తగులుతుంది బనీని వేసేసుకో అని చెప్పి బనీని వేసి అమ్మవారి పాదముల వంక త్రికరణ శుద్ధిగా నిజాయితీతో చూసి తల వంచి నమస్కరించడమే. అలా నమస్కరించిన ఉత్తర క్షణంలో ఆవిడ వేస్తుంది పాశం. ఆ పాశం పడగానే మిగిలిన పాశములు జారిపోతాయి.
అందుకే చూడండి, ఒక కట్టు మిగిలిన కట్లను జారి చేస్తుంది లోకంలో. మీకు ఈ ప్రాంతంలో అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ పత్తిని బెయిల్స్ కింద కట్టారంటారు. పత్తిని కట్టేటప్పుడు ముందు తాటితో చాలా గట్టిగా బిగిస్తారు, మోకాలతో తొక్కి పెట్టి బిగిస్తారు. ఆ కట్టు చూస్తే మనకేమనిపిస్తుందంటే, ఈ బాబోయ్ ఇంత కట్టు కట్టారు, ఇంతకన్నా గట్టిగా ఎవడు కడతాడు అనుకుంటాం. కానీ ఆ పత్తిని తీసుకెళ్ళి ఒక యంత్రం కిందకి పెడతారు. ఆ యంత్రం కింద పెట్టి ఆ యంత్రం నొక్కుతుంది. నొక్కేటప్పటికి ఇంత గట్టిగా మనం కట్టామనుకున్న కట్టు జారిపోయి బాగా నొక్కుంటుంది. అప్పుడు ఇనప బీడింగ్తో మళ్ళీ కడతారు. అలా ఒక కట్టు మీద కట్టు వేసేటప్పుడు పాత కట్టు జారిపోయినట్టు అమ్మవారి చేతి నుంచి వచ్చినటువంటి ఆ పాశము కడితే నాది నాదన్న పిచ్చి కట్లన్నీ విడిపోయి ఇదంతా పరదేవతానుగ్రహము అనబడేటటువంటి కట్టుతో కూడిన స్వభావం ఏర్పడితే, అయ్యా మీరు దయచేసి మీరు అందరూ పక్కకి వెళ్ళండి, లలితా సహస్రం వినివ్వండి, నాకు అది ధారని పాడు చేస్తుంది. మీరు ఎవరో కార్యకర్తలు దయచేసి నాకు ఈ ఫోటోగ్రాఫర్స్ కెమెరాలు పిచ్చి లేదు, లలితా సహస్రం వినండి చాలు, అది నా దృష్టికోణాన్ని పాడు చేస్తుంది. హరి ఓం. కాబట్టి రాగస్వరూప పాశాఢ్య, అది ఒక్కసారి అమ్మవారి యొక్క పాశము, ఆ భక్తి పాశము మన మీద పడితే మన ఎప్పుడు జ్ఞానం అవుతుంది ఎవ్వరికీ తెలియదు. అందుకే భక్తి ప్రధానం. ప్రహ్లాదోపాఖ్యానంలో అందుకే అంటారు ప్రహ్లాదుడు, కమలాక్షు వర్ణించు కరములు కమలాక్షు సేవించు కరములు కరములు అని పరమేశ్వరుణ్ణి పూజించడానికి ప్రయత్నించేటటువంటి హృదయము తప్ప భగవంతుని యందు విస్మృతి పొంది నేను నాది అన్న అహంకారంతో చేసేటటువంటిది బంధనమవుతుంది. అందుకే కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్మ జిహ్మ సురరక్షకుని చూచు చుక్కులు చుక్కులు శేషసాయికి మొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరిద వినిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి ఉన్నటువంటి అంకుశము. క్రోధం ఎందుకంటే అమ్మవారికి క్రోధము కోపము కన్నా పెద్దది. ఏదో కొద్ది కాలం వచ్చిపోతే కోపం అంటారు, అలా కాకుండా దీర్ఘకాలము పాటు మనసులో ఉండిపోయింది అనుకోండి, దాన్ని క్రోధము అంటారు. క్రోధాకారాంకుశోజ్వల అంటే అంత క్రోధం పెట్టుకొని అమ్మవారు ఆ అంకుశాన్ని పట్టుకోవడం ఏంటి కాదు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్రోధము, మీతో నేను మనవి చేశాను, ఆశ అనబడేటటువంటి పాశములకు పుట్టినటువంటి చెల్లెలు. కోరిక తీరితే తృప్తి, కోరిక తీరకపోతే క్రోధం. ఈ క్రోధం ఎందుకు పోవాలి అంటే, ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం అని మీ కోపం మీద మీకు కోపం రావాలి. కోపం తప్పు, కానీ మీ కోపం మీద కోపం వస్తే ఉత్తమ కోపం. కామం తప్పు, ఏంటి నాకు ఈ దిక్కుమాలిన కామం, అన్నీ కావాలని కోరుకుంటానేంటి అనిపిస్తే ఉత్తమ కామం. కామం తప్పు, నాకు ఈశ్వరుడు కావాలని నేను కోరుకుంటే ఉత్తమ కామం. క్రోధం తప్పు, అలా ఉండకూడదా అని చెప్పి మీ క్రోధాన్ని మీరు వశం చేసుకోగలిగితే మీది ఉత్తమమైన క్రోధం. మీ కోపం మీద మీకు కోపం వస్తుంది అనుకోండి, ఏంటంటే నాకు ఈ దిక్కుమాలిన కోపం అస్తమానం చటుక్కుని వచ్చేస్తుంది, ఆ కోపం వచ్చినప్పుడు పక్కన పెట్టి కొంచెం సరళంగా నేను మాట్లాడలేనా అని మీకు బాధ కలిగింది అనుకోండి, మీ కోపం మీద కోపం మీకు ఎప్పుడు వచ్చిందో అప్పుడు మీరు ధన్యులైపోయారని గుర్తు. శ్రీరామాయణం సుందరకాండలో హనుమ ఒక మాట అంటారు, క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురునపి క్రుద్ధ పరుషయామాచ నరం సాధు నధిక్షిపేత్. లోకంలో విశేషమైన క్రోధానికి వశుడైపోయిన వాడు ముందు వెనకలు మరిచిపోయి గురువు గారిని కూడా చంపేస్తాడు. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురునపి క్రుద్ధ పరుషయామాచ. మాట్లాడకూడని మాట ఏమీ ఉండదు, అన్ని మాటలు మాట్లాడేస్తాడు ఇష్టం వచ్చినట్టు. క్రుద్ధ పరుషయామాచ నరం సాధు నధిక్షిపేత్. అందుకే ఎవడు ధన్యుడు అంటే యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము తన శరీరములోంచే వస్తుంది కుబుసం పాముకి. ఆ వచ్చిన కుబుసం ఉన్నంతసేపు పాముకి ఇబ్బందిగా ఉంటుంది. ఏంటి కుబుసం అని, నా శరీరంలోంచే వచ్చింది కదా, సూర్యకాంతికంత మిలమిలా మెరిసిపోతోంది కదా అని పాము కుబుసాన్ని నెట్టే పెట్టుకోదు. చాలా గరుగ్గా ఉండే పదార్థాల మీద కావాలని పాకి ఆ కుబుసం ఊడిపోయేటట్టుగా వదిలిపెట్టేస్తుంది.
అక్కడక్కడ పాము కుబుసాలు కనబడుతుంటాయి. పాము ఒంటి మీద ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆ కుబుసం యొక్క దాని